పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతో సేవించడానికి, ఆరాధించడానికి పిలువబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోం. ఆదివారము దేవుని సన్నిధిలో మనం కనిపించి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని మందిరములో వర్ధిల్లుదురు. దేవుడు మనము వర్ధిల్లాలి అని చెప్పి ఆశిస్తున్నాడు. ఎలా వర్ధిల్లగలము? ఆయన సన్నిధికి రావటం ద్వారా, ఆయన సన్నిధిలో కనిపించటం ద్వారా, ఆయన సన్నిధిని అనుభవించటం ద్వారా, ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించటం ద్వారా. ఓడిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, వర్ధిల్లడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రండి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని సన్నిధిలో ఆయన యొక్క శక్తిని అనుభవిద్దాం. ఆ శక్తిని కలిగి వాక్యాన్ని ధ్యానించి వారమంతా జయ జీవితాన్ని జీవిస్తూ మనం చేసే ప్రతి పనిలో వర్ధిల్లులాగున దేవుని కృపను పొందుకుందాం. ఏ కారణం చేతనే పోయిన వారం మీరు రాలేకపోతే ఈ వారము తప్పక దేవుని సన్నిధికి వచ్చి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను తీసుకురండి, మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఒక కుటుంబముగా మనం చేరి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన మందిరంలో మన దేవుణ్ణి స్తుతిద్దాం, కీర్తిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, జయ జీవితాన్ని జీవిద్దాం, వర్ధిల్లుదాం. తప్పక మీరు వచ్చి దేవుని సన్నిధిలో కనిపిస్తారని, ప్రభువును స్తుతిస్తూ కీర్తిస్తూ వాక్యం ధ్యానించి దేవుని మహింపరుస్తారని మనస్ఫూర్తిగా మీరు ఆ కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.